రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతించుదామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. పాపం చేసిన వారు ఏం కోల్పోతున్నారంట? అందరూ కొంచెం గట్టిగా చెప్పాలి. దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే ఆ మహిమ వారికి దూరం అయిపోతుంది. ప్రయత్నం చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు, ఎక్కాలని ట్రై చేస్తున్నారు, ఆ మహిమలో నిలబడాలని ట్రై చేస్తున్నారు, ఆ మహిమను పొందాలని, కానీ పొందలేకపోవచ్చున్నారు. కారణం ఏంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తి పాపము చేసిన వాడిగా మిగిలిపోయాడు. దేవుని బిడ్డలారా, వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది, పాపము చేసిన వాడు మహిమను పొందలేడు. ఆ పాపము చేసిన వాడిలో ఏ భేదము లేదంట. అది ఆ కులమా, ఈ మతమా, అది ఆ జాత, ఈ జాత, ఆ ఖండమా, ఈ దేశమా, ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారు, అందరూ పాపం చేశారు. అందరూ కూడా దేవుని మహిమను పొందలేక దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నారు. వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది, మహిమకు దూరం అయిపోతుంది. ఎవరంటే పాపములో పడినవారు. ఎవరైతే పాపంలో ఇరుక్కుపోయారో, ఎవరైతే పాపంలో నలిగిపోతూ ఉన్నారో వారికి మహిమ దక్కట్లా. దేవుని బిడ్డలారా గమనించండి. కొద్దిసేపు నేను వాక్యాన్ని మీకు ధ్యానించి మీ ముందుంచుతాను. ఈ వాక్యము ఖచ్చితంగా కొంతమందిలో అయినా కార్యము జరిగిస్తుందని నేను విశ్వసిస్తూ ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాటలు శ్రద్ధగా విందాం. మీరు చెప్పేటప్పుడు చక్కగా నా ముఖం చూస్తూ వినాలి. మీకు ఏదైనా ఆశీర్వాదకరమైన మాట వస్తే ఆమేన్ అని చెప్పాలి. ఇంకేదైనా సంతోషకరం అనిపిస్తే దేవుని స్తుతించాలి. ఎవరు చెప్పనవసరం లేవి. కాబట్టి మీరు ఆసక్తితో దేవుని మాటలను వినండి. ప్రభు యొక్క వాక్యము ఏ క్షణానైనా కార్యము జరిగించేస్తుంది. ఏ మదిలో అయినా ఊరికి అలా దూరిపోతుంది. ప్రతి హృదయాన్ని కూడా కదిలించవేయగలుగుతుంది. ఎందుకంటే వాక్యము రెండంచుల ఖడ్గము కంటే వాడిగలిగినదై ఉంటుందంట. అది ప్రాణములోనికి, అది దేహములోనికి, మూలుగులలోనికి, ఎముకలలోనికి లోపలకు చొచ్చుకొని పోయి వాటిని పరిశోధిస్తూ ఉంటుందంట. పరిశోధించే వాక్యం అలా వదిలిపెట్టదు కదా. లోపల ఏ పాపమైతే ఉంటుందో, లోపల ఏ మస్ట్ అయితే ఉంటుందో, ఏ శాపమైతే ఉంటుందో, ఏ దోషమైతే ఉంటుందో వాటన్నిటినీ కూడా ఆ వాక్యము లాగేయగలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. వాక్యానికి అంత శక్తి ఉందండి. అందుకే శ్రద్ధ వహిస్తున్న మాటలు వినండి. మీరు చక్కగా వాక్యాన్ని వినాలి, నా వైపుకు చూస్తూ వినాలి, వాక్యం ముందు ఆసక్తి కలిగి ఉండాలి. ఫిలిప్పు వాక్యం చెప్తున్నప్పుడు సమరయ పట్టణస్థులు ఏం చేశారంటే ఆ వాక్యం ముందు లక్ష్యం ఉంచారంట. లక్ష్యం ఉంచగానే వారిలో ఉన్న దెయ్యాలు పోయినాయి, వారిలో ఉన్న రోగాలు పోయినాయి, వారిలో ఉన్న బలహీనతలు పోయినాయి. కారణం ఏంటంటే వాక్యము వారిలోనికి దూరి కార్యం జరిగించింది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కొంచెం కుర్చీలు ఎదరికేసుకోగలరా? వీలైతే కొంచెం కుర్చీలు ఎదరికేసుకోండి. ఇక్కడ వాక్యము చెప్తున్న మాట ఏంటంటే పౌలు భక్తుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్న మాట, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, దానికి ఫలితంగా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యము సెలవిస్తుంది. అంటే మహిమ అందరికీ రాదంట. దేవుడేమో అందరినీ మహిమతో నిలబెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఆ మహిమకు మనిషి దూరం అయిపోయాడు. కారణం ఏంటంటే ఆ మహిమకు మనిషికి అడ్డంగా ఉన్నది ఏంటంటే పాపం. ఈ పాపము అలా అడ్డుగా ఉండిపోయింది, అడ్డుగోడగా. అందుకే మనిషిలో దేవుని మహిమ నిలబడట్లా. శ్రద్ధగా మాటలు వినండి. ఆదాము అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా దేవుడు సృష్టించినప్పుడు దేవుడు మనిషికి లేదంటే ఆదాముకి ఏమిచ్చాడంటే, మీరు భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా ఏలండి అని చెప్పి అధికారం ఇచ్చాడు. భూమి మీద ఉన్న ప్రతి దాని మీద కూడా అధికారం ఇచ్చాడు. ప్రాకు జంతువుల మీద, పక్షుల మీద, అలాగే ప్రాకు పురుగుల మీద, భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశుల మీద మనిషికి అధికారం ఇవ్వబడింది. అంత మాత్రమే కాదు, దేవుడు అంటున్నాడు, మన పోలిక చొప్పున, మన స్వరూపము చొప్పున మనిషిని సృజించుదాం అని
దేవుడే మిగిలినటువంటి దేవుళ్ళతో పరలోకంలో ఉన్న సమూహముతో డిస్కస్ చేసి మరి బాగా ఆయన చర్చించి మరి అప్పుడు ఆ మనిషిని తన పోలికలో తన స్వరూపంలో సృజించుకున్నాడు. ఎందుకొరకంటారు? ఆయన పోలికలో సృజించాడంట, ఆయన స్వరూపంలో సృజించాడంట, వీరు సర్వలోకాన్ని ఏలాలి అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతటిని ఏలాలని ప్రభువు తెలియపరిచాడు. ప్రభువు వారిని కూడా ఆశీర్వదించాడు ఆ విధంగానే. దేవుని బిడ్డలారా, అయితే మనిషి మొట్టమొదటిగా సృజించినప్పుడు దేవుడు ఆ మనిషి ఎలా ఉన్నాడంటే దేవుని స్వరూపములో ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుని పోలికలో ఉన్నాడు. దేవునికి స్థాయి అయితే ఉందో అదే స్థాయి ఇంచుమించు మనిషికి కూడా ఇవ్వబడింది. ఎందుకు అని అంటే దేవుడు తన పోలికలో తన స్వరూపంలో సృజించాడు. సృజించినటువంటి దేవుడు ఏం చేశాడంటే ఆ మనిషికి మహిమనిచ్చాడు. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థం కావాలి. దేవుడు మనిషికి మహిమనిచ్చాడండి. ఆదిలోనే మనిషిని సృజించడం ఏం చేశాడంటే ఆ మనిషిని మహిమతో నింపాడు. మహిమైనటువంటి ఆ దేవుడు ప్రతి నిత్యము కూడా చల్లపోట వచ్చి ఆదాముతో మాట్లాడుతూ ఉన్నాడంట. ఆదాముతో నడుస్తూ ఉన్నాడు, ఆదాముతో సంభాషిస్తూ ఉన్నాడు, ఆదాముతో కాసేపు కాలం గడుపుతూ ఉన్నాడు. ఆదాము దగ్గరకు వచ్చి ఒక మనిషి వలనే ఆయనతో గడుపుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, కారణం ఏంటి అంటే మహిమ. కారణం ఏంటంటే ఏంటంటే మహిమ ఇవ్వబడింది. అందుకే మహిమతో నింపబడిన మనిషి చచ్చిపోవడానికి లేదు. ఆదాముతో దేవుడు అన్నాడు, అయ్యా నీవు వీటన్నిటినీ కూడా ఏలు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా, ఏదైనా తోటలో చక్కగా ఉండి నేను చెప్పిన పని చెయ్యి అని చెప్పి ఆ ఏదైనా తోటలో ఆదాముని పెట్టాడు. ఆదామును పెడితే ఆదాము ఆ విధంగానే దేవుడు చెప్పినట్లుగానే నడుచుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగానే తన జీవితాన్ని కొనసాగించాడు. కానీ ఎప్పుడైతే పాపములో పడిపోయారో, ఎప్పుడైతే తినవద్దు అన్న పండుని తిన్నారో, తినుటల్లోనే ప్రభుల వారు ముందే చెప్పారు. యేసు ప్రభు వారు ఏమనంటే నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చదవు అని చెప్పి దేవుడు అన్నాడు. చచ్చదవు అంటే వెంటనే ఆయన చచ్చిపోయాడా? మీరేం మాట్లాడట్లా. వెంటనే చచ్చిపోయాడు ఆయన? చచ్చిపోలేదు కదా. నిజమే, చచ్చిపోలే, ఆయన బ్రతికే ఉన్నాడు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. నిజమే, ఆయన చనిపోలా. కానీ ఎప్పుడైతే యేసయ్య మాట చెప్పాడో, ఆయన ఎప్పుడైతే తినవద్దు అన్న పండు తిన్నాడో, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, ఆయన అప్పుడే ఆత్మలో చచ్చిపోయాడు, మహిమ కోల్పోయాడు, దేవుని ప్రభావం వెళ్ళిపోయింది, దేవుని సన్నిధి అతనిలో నుండి వెళ్ళిపోయింది. దేవుడు దేని కొరకు అతన్ని నిర్మించాడో ఆ ప్రణాళిక, అతని యొక్క ఉద్దేశాలన్నీ మారిపోయినాయి, అతని కోరికలు మారిపోయినాయి. అతడు సాధారణమైనటువంటి మంటి దేహము కలిగిన వాడిగా మారిపోయాడు. అందుకే ఎప్పుడైతే పాపం చేశాడో ఆదాము ఏం చేశాడంటే వెంటనే అతడు తన దేహమును చూసి అయ్యో ఏంటి ఈ దేహం అని సిగ్గుపడిపోయాడు. తన భార్యను చూసి భర్తను చూసి భార్య సిగ్గుపడిపోతున్నారు. ఎందుకంటే వారి మహిమ దేహం పోయింది. వారికి ఏం దేహం వచ్చిందంటే మంటి దేహం అలా ఉండిపోయింది. ఆ మంటి దేహంలో ఉన్నారు కాబట్టి వారికి సిగ్గు. అందుకే ఈనాడు మనిషి ఎవరైనా కానీ ఒక విచక్షణ కలిగినటువంటి మనిషి, జ్ఞానం కలిగిన మనసు కలిగిన మనిషి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడే కానీ, ఇంట్లో ఉన్నప్పుడే కానీ, ఎక్కడో ఉన్నప్పుడైనా కానీ బట్టలు కట్టుకోకపోతే ఉండలేరు. కారణం ఏంటంటే సిగ్గు. ఆ సిగ్గు ఎక్కడి నుండి వచ్చిందంటే పాపము చేయడాన్ని బట్టి ఆ సిగ్గు మనిషిలోనికి వచ్చింది. అయితే ఆ పాపము చేసినటువంటి ఆదాము వెంటనే ఏం చేశాడు తెలుసా? అంజూరపు ఆకులతో కచ్చడములు కట్టించుకున్నాడంట. భార్య భర్తలు ఇద్దరు కూడా అలా కచ్చడాలు కట్టుకొని ఆకులతో కప్పేసుకొని ఉన్నారు. కప్పేసుకొని ఉండటంతో దేవుడు వెంటనే ఆ చల్లపూట వెంటనే ఏదేను తోటలోనికి వచ్చాడు. ఆదాము ఎక్కడున్నావు అని అంటే అప్పుడు దేవుడు, అయ్యా నేను ఇక్కడ పొదల చాటును దాక్కొని ఉన్నానయ్యా అని అంటున్నాడు. ఎప్పుడైతే మనిషి కోల్పోయాడో అప్పుడే మనిషి మహిమకు లేదంటే దేవునికి దూరం అయిపోయాడు. దేవుని బిడ్డలారా, ఒక మనిషి దేవునితో సమరూపముగా సృజించబడ్డాడు. దేవునికి ఉన్న పోలిక, దేవునికి ఉన్న పరిశుద్ధత, దేవునికి ఉన్న మహిమ, దేవునికి ఉన్న స్థాయి మనిషికి ఇవ్వబడింది. దేవుడు అంత స్థాయినిచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఈ మంటిలోనికి దేవుడు తన జీవాత్మను ఊదాడు.
జీవాత్మ నూదితే ఆ జీవాత్మ ద్వారా మనిషి బ్రతకగలుగుతున్నాడు. ఆ జీవాత్మ మనిషిని చక్కగా నడిపించగలుగుతుంది, బ్రతికించగలుగుతుంది. కానీ ఈ జీవాత్మను మనిషి ఎప్పుడైతే పాపము చేయటం ద్వారా కోల్పోయాడో వెంటనే మహిమ కూడా డిపార్ట్ అయిపోయింది. వెంటనే మహిమ కూడా మనిషిని వదిలి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా గమనించండి, సంసోన్ ఎప్పుడైతే పాపం చేశాడో ప్రభువుని సన్నిధి, యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధి అతనిని ఎడబాసిందంట. అది అతడికి తెలియలా. కానీ చాలామంది కూడా ఇదే విధంగా పాపంలో పడిపోయినటువంటి మనిషి, అయ్యో నాలో దేవుని సన్నిధి ఉన్నదా లేదా అనేది కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. కారణం ఏంటంటే వారికి తెలియదు. యెహోవా సన్నిధి అంటే దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని మహిమ వారిని వదిలిపెట్టేసిందని వారికి తెలియట్లా. లోక సంబంధమైన పాపాలు, లోక సంబంధమైన వ్యసనాలు, లోక సంబంధమైన దుర్మార్గపు అలా ఆ కార్యకలాపంలోని కొనసాగుతున్నాడు. కానీ అతడి జీవితము అలా భయంకరమైన పాపంలో ఉందని, భయంకరమైన చీకటిలో, కీడులో, శాపములో, దారిద్ర్యములో ఉందని, దీని నుండి బయటపడాలంటే ఏం చేయాలి అని మనిషి వెదకలేకపోతున్నాడు. వాక్యము సెలవిస్తుంది. అందుకనే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంట. ఏ భేదము కూడా లేదు. అది కమ్మ, రెడ్డ, అది కాప, అది బలవంతుడా, అది గొప్పవాడా, అది శక్తిమంతుడా, అది ఆడ, మగ, అది గొప్పవారు, అది బాగా జ్ఞానులా, శాస్త్రవేత్తలా, అది చిన్నవారా, పెద్దవారా, అది ధనము కలిగిన వారా, అది శ్రీమంతులా, అది అందము కలిగిన వారా, అందహీనులా, ఏ భేదము లేదండి. ఆస్తిపాస్తులు ఉన్నాయా, కడుధీనుడా, వస్త్రహీనుడా, వస్త్రాలున్నవాడా, ఏ భేదము లేదు. అందరూ కూడా పాపం చేశారు. ఒకవేళ మనం అనుకోవచ్చు, మాకు డబ్బులు ఉన్నాయి కదా, మాకు అది ఉంది కదా, మేము ఏదైనా చేయొచ్చు, మా దగ్గర బలం ఉంది, మా దగ్గర అంగబలం ఉంది, మాకు చాలామంది జనాలు ఉన్నారని. ఎన్ని ఉన్నా కానీ దేవుని మహిమ లేకపోతే ఆ వ్యక్తి జీవితము సున్నానే, ఆ వ్యక్తి జీవితము నాశనమే, ఆ వ్యక్తి జీవితానికి పరమార్థము లేదు. దేవుని బిడ్డలారా, కనుక ప్రభు వాక్యము తెలియపరుస్తుంది ఏంటంటే, పాపము చేసిన ప్రతి ఒక్కడు దేవుని మహిమను పొందలేకపోతున్నాడు. ఆదాము పాపం చేశాడు, దేవుని మహిమ వెంటనే వెళ్ళిపోయింది. దేవుని మహిమ వెంటనే వెళ్ళిపోయింది. అతడు ఎరిగి ఏం చేశాడంటే, అయ్యో దేవుని సన్నిధి నా నుండి వెళ్ళిపోయింది కదా అని చెప్పి సిగ్గుపడిపోయాడు. దేవుని సన్నిధి వెళ్ళిపోతే అతడు ఏం చేశాడంటే భయపడిపోయాడు దేవుణ్ణి చూడడానికి. నాడు దేవుడు అంటే ఎందుకు అందరూ భయపడిపోతున్నారు అంటే, పాపంలో ఉన్నారు కాబట్టే, ప్రభు యొక్క సన్నిధి వారిలో లేదు కాబట్టే. కనుక దేవుని బిడ్డలారా, ఈ పగటి వేళ, ఈ రాత్రికాల సమయమున శ్రద్ధతో నా మాటలు వినండి. ఎప్పుడైతే పాపం చేశాడో, పాపం చేసినటువంటి ఆదాము ద్వారా మనుషులందరికీ కూడా ఆ పాపము సంప్రాప్తమైందని బైబిల్ సెలవిస్తుంది. ఆదాములో నుండి అందరికీ పాపము సంప్రాప్తమైంది, అందరికీ మరణము సంప్రాప్తమైంది. అందరూ శపితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అందరూ కూడా శాపము క్రింద అణిగిపోతూ ఉన్నారు, నలిగిపోతూ ఉన్నారు, మగ్గిపోతూ ఉన్నారు. అందుకే ఆ శాపానికి కారణాలు ఏంటంటే, ఇదిగో ఈ దాస్యము అనే ఆత్మ క్రింద, దాస్యము అనేటువంటి ఆ సంఖ్యల క్రింద, ఐగుప్తు ఇనుప సంఖ్యల క్రింద నలిగిపోవచ్చు ఉన్నారు. బయటికి వద్దామని అనుకుంటారు కానీ రాలేరు. విడుదల పొందుకుందాం, ఈరోజు నేను త్రాగుడు మానేయాలనుకుంటారు, మానలేరు. ఈరోజు నేను వ్యభిచారం మానేయాలనుకుంటారు, మానలేరు. ఈరోజు నేను జోదాలు మానేయాలనుకుంటారు, మానలేరు. ఈరోజు నేను ఆ కార్యాన్ని మానేయాలి, ఆ పాపం మానేయాలి, వారికి తెలుసు. ఈరోజు నుండి నేను మోసానికి ఇక తావు లేకుండా చేయాలి, దొంగతనానికి తావు లేకుండా చేయాలి, ఇదే లాస్ట్ అని అనుకుంటారు. కానీ రేపటి దినాన్ని మరలా చేస్తారు. కారణం ఏంటో తెలుసా? దాస్యము అనేటువంటి ఆత్మ క్రింద వారు నలిగిపోవచ్చున్నారు. దాస్యపు గాడి క్రింద వారు నలిగిపోవచ్చున్నారు. అందుకే చేసిన పాపమే వద్దు వద్దు అన్న మరలా చేయటం, వద్దు వద్దు అన్న ఆ పాపంలో ఇరుక్కుపోవటం, ఆ పాపం వారిని మృంగేయటం. బైబిల్ చెబుతుంది, పాపం మిమ్మల్ని పట్టుకుంటుందని మోషే అంటున్నాడు. పాపము చాలా భయంకరమైనది. పాపం రోగం తెస్తుంది, పాపము శాపం తెస్తుంది, పాపము మరణం తెస్తుంది. పాపం ఎక్కడ పరిచయమైంది? ఏదైనా తోటలో పరిచయమైంది. పాపం ఎలా పరిచయమైంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. 13వ వచనం నుండి ఏమనంటదండి, ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుండి 14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
పాపానికి మూలం ఏంటంటే దురాశ. ఆనాడు ఆదాము అవ్వలు తన కన్నులతో చూశారు, దురాశ పడిపోయారు. దేవుడు వద్దు అన్నది మనం తీసుకోవడమే, ఆజ్ఞను మేరడమే దురాశ. ఎప్పుడైతే మనిషికి దురాశ వస్తుందో అతడు ఆజ్ఞను మీరేస్తాడు. ఎప్పుడైతే మనిషి ఆశ హద్దులు దాటిపోతుందో, కోరికలు హద్దులు దాటిపోతాయో, వారు ఖచ్చితంగా పాపంలో పడిపోతారు. ఇక్కడ బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది, దురాశ గర్భము ధరించి పాపమును కంటే పాపం పరిపక్వమై మరణాన్ని కంటుందంట. కాబట్టి ఇవి స్టేజెస్. ఒక వ్యక్తికి ఆశ వస్తే పర్లా, తినాలి అనిపిస్తే పర్లా, ఎక్కువగా తింటే అది దురాశ. దేనిదైనా గడపాలనిపిస్తే పర్లా, కానీ ఎక్కువగా గడిపితే అది దురాశ. ఏదైనా చెయ్యాలి అని మనిషితో గడపాలన్నా, దేవుని కంటే ఎక్కువగా దేనితో అయినా మనం గడిపినా కానీ అది దురాశే. కాబట్టి ఈ దురాశలో మనిషి పడిపోతే ఏమవుతుందంట, దురాశ గర్భము ధరిస్తుంది. నా మాట శ్రద్ధగా ఆలకించండి. స్త్రీ పురుషులు కలిస్తే ఏమవుతుందంటే ఒక బాబును పాపను గర్భం ధరిస్తుంది ఆడామే. కానీ ఒక వ్యక్తికి ఎప్పుడైతే మనస్సులో దురాశ పుట్టిందో, ఆ దురాశ ఈ మనిషిని కలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ దురాశ గర్భము ధరిస్తుంది. ఆ గర్భము ధరించినప్పుడు లోపల అది పిండమై ఒక చిన్న నలక ఎదుగుతూ 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 అది పాపముగా ఎదుగుతూ ఎదుగుతూ ఆ పాపము బయటికి వస్తుంది, అదే మరణము. కాబట్టి ఈ పాపంలో చాలామంది ఉన్నారు. బైబిల్ తెలియపరుస్తుంది ఏంటో తెలుసా, ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరుని లేదు, అందరూ పాపం చేశారని. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని రోమపత్రిక 3:11 అక్కడే ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ లేరు. 51వ కీర్తన 5వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు కదా, నా తల్లి నేను గర్భములో ఉండినప్పుడే, నా తల్లి నన్ను గర్భమును ధరించినప్పుడే నేను పాపములోనే కనబడ్డాను అని చెప్పి దావీదు భక్తుడు ఆయన కీర్తనలో ప్రార్థన చేస్తూ ప్రభువుకి తెలియపరుస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి, అమ్మా నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. కొంచెం స్పీడ్ అయిందంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు అర్థం కాకపోతే కనుక ఏమో ప్రభు కృప దూరం అయిపోద్ది. కనుక శ్రద్ధగా వినండి. పాపము ఎలా ప్రారంభమైంది? దురాశ గర్భము ధరించడం ద్వారా. ఒక మనిషికి ఎప్పుడు లస్ట్ అంటే దురాశ వస్తుంది? కంటితో చూసినది ప్రేరేపణ ఎక్కువ కలిగితే, లోక సంబంధమైన ఆశలు, అప్పుడు ఆ వ్యక్తికి దురాశ ప్రారంభమవుతుంది. అవ్వ అదే చూసి ఆమె ఆ దురాశతో అక్కడికి ఈడ్చుకొని పోబడింది. మరులు కొల్పబడినాయి అంట. మరులు కొల్పబడింది ఆమె పాపం చేత. మరులు కొల్పబడి నడుస్తూ 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 వద్దు అండి. ఒక ప్రక్క మనస్సు గద్దిస్తూ ఉంది, మనస్సాక్షి గద్దిస్తూ ఉంది, కానీ ఆమె అడుగులు మాత్రం అక్కడికే వెళ్తున్నాయి. మనస్సు అంటుంది, దేవుని మనస్సు అంటుంది వద్దు వద్దు వద్దు, ఆత్మ అంటుంది వద్దు వద్దని. కానీ శరీరానుసారమైన మనస్సు ఏం చేస్తుందంటే, నువ్వు కాలు అటువే. అలాగున ఆమె ఆకర్షించబడింది, పాపంలో పడిపోయింది. ఆ పాపమునకు ప్రతిఫలమే ఇక నీవు చచ్చిపోయావు, ఆత్మలో చచ్చిపోయింది. కనుక ఈ పాపము చేయటం ద్వారా ఒక్కని అవిధేయత ద్వారా మనుషులందరూ కూడా పాపులైపోయారని వాక్యం సెలవిస్తుంది. ఒక్కని అవిధేయత అనేక మందిని పాపంలో పడేసింది. అంటే దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా మనిషి పాపం చేయని అవసరంలా. నేనేం పాపం చేశాను? నేను పరిశుద్ధుని కదా, నేను మంచివాడిని కదా, నేను అనేక మందికి దాన ధర్మాలు చేశాను కదా, నేను స్త్రీని ముట్టినవాడిని కాదు, ఒకవేళ స్త్రీ అయితే నేను పురుషుణ్ణి ముట్టినవాడిని కాదు, ఇంత పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవిస్తే నేను పాపం చేశానా? నాకు ఇంకా దేవుడు అవసరంలా, నాకేది అవసరంలా అని చెప్పి ఒక మనిషి అనుకోవచ్చేమో. కానీ బైబిల్ సెలవిస్తుంది, మన నీతి మురికి గుడ్డల వంటిదని. మనిషి నీతి ఎలాంటిది దేవుని దృష్టిలో? ఒకవేళ నీ దృష్టిలో అనిపిస్తుంది, నేను చాలా గొప్పవాడిని, మా గ్రామంలో కానీ మా వీధుల్లో కానీ నేను ఎరిగిన వాళ్ళని నాకంటే పరిశుద్ధుడు ఎవరు లేరు అని చెప్పి నీవు అనుకోవచ్చేమో. కానీ బైబిల్ సెలవిస్తుంది, నీ దృష్టిలో కాదు, నిన్ను సృజించినటువంటి, నిన్ను చేసినటువంటి దేవుని దృష్టిలో నీవు ఎలా ఉన్నావు అనేది బేరీజు వేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, మన నీతి ఎలాంటిదంట? మురికి గుడ్డల వంటిది. మన నీతి మురికి గుడ్డల వంటిదే. నేనంతా బాగానే ఉన్నాను కదా, నాకే లోపం లేదని. కానీ ప్రభువు చూస్తూ ఉంటే ఎక్కడ కూడా స్వస్థత లేదు, ఎక్కడ కూడా పరిశుద్ధత లేదు. టాప్ టు బాటమ్, తల మొదలుకొని సిరి పాదం వరకు చూసుకుంటే అంతా కూడా పాపమే.
మురికి గొడ్డలు అంటే దానికి అర్థం అది. టాప్ టు బాటం అంతా మనం పాపంలోనే ఉన్నాం. అదే దావీదు భక్తుడు అన్న, నేను తల్లి గర్భములోనే నేను పాపము చేసినట్లుగా రూపించబడ్డాను, పాపంతోనే నేను పుట్టాను. పాపంలోనే ఎదుగుతున్నాడు మనిషి. ఆ పాపంలో ఉన్న మనిషి మీద ఏముందో తెలుసా? శాపం ఉంది. ఆ శాపము ఆ అనుభవిస్తున్నటువంటి మనిషి చివరాఖరికి మరణానికి వెళ్ళిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు మనల్ని ఈరోజు ప్రేమించి తన ప్రేమ కలిగిన వాక్కును తీసుకొని వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపములు ఉన్న మనిషి పాపములోనే ఉండకూడదు, మహిమను పోగొట్టుకోకూడదు, ఆ మహిమకు దూరం కాకూడదు అని చెప్పి దేవుడు ఒక దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉండి ఆయన తన కార్యాన్ని నెరవేర్చాడు. దాని తర్వాత 24వ వచనం చదువు. రోమాపత్రిక 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యము తెలియపరుస్తున్న మాట ఏంటంటే, పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ భేదం లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు క్రీస్తు యేసునందుల విశ్వాసం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఏ భేదము లేదు, అందరూ మహిమను కోల్పోతున్నారు. కానీ వెంటనే దేవుడు పరిష్కారం ఇచ్చాడు. తర్వాత వచనంలోనే నమ్మువారు కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా 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 నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అంటే మనమేం పెట్టుబడి పెట్టవసలా, ఏ కోటలకు కొండలకు పరిగెత్తవసలా, ఏ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవసలా, ఏ సముద్రాల్లోనూ ఏ నదులలోనూ మునగవసలా. ఉచితముగా రక్షణ వస్తుంది. ఆ రక్షణ నేను నీతిమంతునిగా చేస్తుంది. ఆ నీతే మనను మహిమలో నిలబెడుతుంది. ఆ నీతే దేవుని సమరూపంలో మనల్ని నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మువారు ఉచితముగా క్రీస్తు యేసు నందలి విమోచనం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆయన కృప వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఇంకా నేను కొన్ని మాటలు చెప్పి మీకు ముగించేస్తా. వాక్యము తెలియపరుస్తున్న మాట ఏంటి అంటే, యేసు క్రీస్తు ద్వారా కృప వచ్చింది భూమి మీదకి. ఆ యేసు క్రీస్తు కృప ద్వారా అందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారా? ఎవరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు? నమ్మిన వారు మాత్రమే. హల్లెలూయా. ఎవరికి విమోచన వస్తుంది అంటే, యేసుక్రీస్తు తన కృపను భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆ కృప తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడు, ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత త్యాగం చేస్తేనో, ఎంత యాగం చేస్తేనో, ఎంత సమర్పణ కలిగితేనో అంత కృప భూమి మీదకి రాలా. దేవుడంట భూమిని ఎంత బాగా ప్రేమించాడు అంటే, సృష్టి అంతటిని పాల పొంత చూసుకుంటే, ఒక పాల పొంతలో ఒక గెలాక్సీలోనే కొన్ని లక్షల ఇలాంటి భూమి లాంటివి నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయంట ఒక పాల పొంతలో. అలాంటి పాల పొంతలు కొన్ని లక్షలు ఉంటాయి. అంటే విశ్వం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఎంత గొప్ప విశ్వమో. అలాగే ఆకాశం మనం చూస్తూ ఉంటే ప్రతిరోజు చూస్తూ ఉంటాం. ఈరోజు ఎక్కడ చూసింది మరలా అక్కడ చూస్తాం. అంటే ఆకాశానికి అంతు లేదు. అంత పెద్ద సువిశాలమైన ఆకాశము. ప్రభువు సెలవిస్తుంది ఏంటో తెలుసా? ఆకాశములో, ఒక్క ఆకాశం కాదండి, ఆకాశములో. బైబిల్లో సెలవిస్తుంది, దేవుడు ఆకాశములను చేశాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను చేశాను. భూమి ఆకాశం, మనం తెలుగు బైబిల్ భూమిని ఆకాశాన్ని కలిపి అది ప్లూరల్ అనుకుంటాం, రెండు పదాలు అనుకుంటాం. కాదు. ఇన్ ద బిగినింగ్ గాడ్ మేడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆయన ఆరంభంలో ఏం చేశాడంటే ఆకాశములను భూమిని చేశాడంట. కాబట్టి ఈ ఆకాశములు ఎంత గొప్పవో, ఆ ఆకాశంలో ఎంత గొప్ప సృష్టి ఉందో. ఒక నక్షత్రాన్ని చూసుకుంటే యువై స్క్యూటీ అనే ఒక నక్షత్రం ఉంటుంది. ఈ భూమి చాలా పెద్దదని అనుకుంటాం మనం. భూమి మీద 1000 రెట్లు సూర్యుడు పెద్దవాడు.
సూర్యుడి కంటే 1000 రెట్లు ఆ ఒక్క నక్షత్రం అంత పెద్దదంట. కాబట్టి అంత పెద్ద సృష్టిలో, ఇంత పెద్ద విశ్వంలో, కానీ దేవుడు ఏమి ఇష్టపడ్డాడు తెలుసా? భూమినే ఇష్టపడ్డాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా దేవుడు ఏమి ఇష్టపడ్డాడు తెలుసా? భూమి మీద ఉన్న సృష్టి స్వరూపంలో తన పోలికలో ఉంచబడి పాపములో ఎడవబడుతూ ద్వారా మహిమను కోల్పోయి ఆ పాపము నరకంలో పడిపోతున్నాడే ఆ మనిషిని దేవుడు ప్రేమించాడండి. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఆ మనిషిని దేవుడు ప్రేమించాడు. దేవుడు ఒకవేళ పడితే ప్రేమించాలి అనుకుంటే చాలా ఉన్నాయి. పాపములు లేని ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి. పాపములు లేని సృష్టి ఎంతో ఉంది. కానీ ఎంతో సృష్టిలో చిన్న భూమిని ప్రేమించాడు. ఆ చిన్న భూమి మీద కనీసం ఆయనకి నలుసులాగా కూడా మనం ఉండాం. అన్నాడు, మందిరాన్ని కట్టి మహాకాశములు ధూపం వేయడానికి నీకు మందిరం కడుతున్నా అని ఆకాశ మహాకాశములే ఆ దేవాది దేవుడిని పట్టజాల అంత మహిమ కలిగిన దేవుడు, అంత విశ్వవ్యాపి అయిన దేవుడు, అంత విశాలమైనటువంటి దేవుడు కానీ భూమి మీదకి వచ్చాడంట. ఎందుకొరకు? నీ ప్రేమించే. హల్లెలూయా. ఆయన నీతిమంతుల కోసం రాలేదంట, నేను వచ్చా అని చెప్పి యేసే స్పష్టంగా తెలియపరిచాడు. ప్రభు రాకడ మొదటి పాపులను ప్రేమించి పాపులను పరిశుద్ధులుగా చేయడానికి, పాపులకు తన కృపనిచ్చి ఆయన నీతిమంతులుగా చేయడానికి, నీతిమంతులుగా చేసి తన మహిమనివ్వడానికి, తనకు సమరూపం ఇవ్వడానికి, తనకు సమస్థానం ఇవ్వడానికి, ఆయన మహిమలో ఆయన నిలబెట్టుకోవడానికి యేసు ప్రభుల వారు ఏం చేశారు అంటే భూమి మీదకి వచ్చారు. దానికి ఎంత త్యాగమో! జగత్తు పునాది వేయబడక మనిపే ఆయన మనందరి కొరకు తన కృపను ఏర్పాటు చేశాడంట. జగత్తు పునాది వేయబడక మునిపే. ఇక్కడ మనం కూర్చున్నాం కదా, మనం అనుకుంటాం ఇప్పుడే వచ్చామని. ఇక్కడ మనం కూర్చున్నాం కదా, నేను పుట్టి చాలా సంవత్సరాలు అవుతుందిలే, కానీ ఒకవేళ ఈరోజు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అయితే నేను ఇప్పుడే ప్రార్థనకు వచ్చాను అని అనుకోవచ్చేమో. కానీ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? దేవుడు అంటున్నాడు, జగత్తు పునాది వేయబడక మునిపే తన కృప కొరకు మనలను ఏర్పాటు చేసుకున్నాడంట. అంటే అసలు భూమి ఆకాశాలే లేవు, అసలు సృష్టి ఆరంభంలో కొంచెమైనను లేక మునిపే దేవుడు తన కృప కొరకు ఏర్పాటు చేసేసాడు. అందరూ గట్టిగా దేవుని స్తుతించండి. ఇది దారుణం, ఇది చాలా దుర్మార్గం. ఏది? మీరేం చెప్పట్లా? ఎంత మంచి మాటను హృదయంలో పెడితే హల్లెలూయా. ఏంటది? కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేనేమన్నా మిమ్మల్ని అడుక్కోట్లా, ప్రభువుకి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. యేసు ప్రభుల వారు ఆయన మహా గొప్ప దేవుడు, ఆయన చాలా విశ్వమంతా నిండినటువంటి దేవుడు. ఇంకా చెప్పాలి అంటే 8వ కీర్తనలో 3వ వచనంలో ఉంటుంది, ఆయన ఆకాశములను ఎలా చేశాడంటే తన చేతితో, నిచేతి పని అయిన ఆకాశములనే ఉంటుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ద హెవెన్స్ యు మేడ్ విత్ యువర్ ఫింగర్స్. అంటే దేవుడు ఏం చేశాడంట? ఈ ఆకాశములను ఎలా చేశాడంటే తన వేళ్లతో చేశాడు. నా వైపుకు చూడండి, మీరు బైబిల్ అక్కడే ఉంది, వాక్యం అక్కడే ఉంది, ఎక్కడికి పోదు, మీరు తర్వాత వెళ్ళి చూసుకోవచ్చు. దేవుడు ఈ సృష్టి అంతటి, మరి ముఖ్యంగా పెద్ద ఆకాశాలు మనకు కనపడుతున్నాయి కదా, వాటిని దేవుడు ఎలా చేశాడు అంటే వేళ్లతో చేశాడంట. వేళ్లతో ఏం చేస్తాం? మనం ఏదైనా చిన్న చిన్న పప్పులు వండుకునేటప్పుడు ఏం చేస్తాం? అవి చేస్తాం. కానీ దేవుడు అంత గొప్ప మహా ఆకాశాన్ని వేళ్లతో చేశాడంట. ఇలా చేశాడు, ఇలా చుట్టాడండి ఆకాశాల్ని. అంటే ఆయన ఎంత గొప్ప సువిశాలమైన దేవుడు మనం అర్థం చేసుకోవచ్చు. కనుక అంత మహా గొప్ప దేవుడు, అంత ఉన్నతమైన దేవుడు, అంత మహిమ కలిగిన దేవుడు చివరాఖరికి తనను తాను తగ్గించుకొని, అందుకే ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది, ఆయన రిక్తుడైపోయాడు. అంటే తనను తాను రిక్తునిగా చేసుకొని భూమి మీదకు వచ్చాడు, తనను తాను తగ్గించుకొని భూమి మీదకు వచ్చాడు. ఎంత తగ్గించుకున్నాడు తెలుసా? తన యొక్క స్వరూపం అంతా కూడా చాలా చిన్నదే, నలుసు వంటి వాడిగా తనను చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మహిమలో ఉన్నవాడు, ఆయన శరీరాన్ని దాల్చాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా 4 జీవుల మధ్య, 24 పెద్దల మధ్య
సరాపులు కెరూబుల మధ్య నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నటువంటి ఆ మహా గొప్ప దేవుడు, సింహాసనములు ఏలుచున్నటువంటి దేవుడు, సర్వలోకమంతటిని కూడా ఆయన చక్ర నిపుతూ ఏలుచున్నటువంటి ఆ మహా గొప్ప దేవుడు చివరాఖరికి ఆ మహిమను విడిచిపెట్టేశాడండి. చివరాఖరికి ఆ ఘనతను విడిచిపెట్టేశాడు, ఆ ప్రభావాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలేదంట, విడిచిపెట్టేశాడు. ఎవరి కొరకు? మన కొరకు. మన యొక్క స్థితి ఎలా ఉందో తెలుసా? పాపంలో నిండిపోయాం, పాపంలో పడిపోయాం. ఈ పాపం మనిషిని మరణానికి తీసుకెళ్తుంది. అప్పటికే పాపం మనిషి మీద శాపంగా మారిపోయింది. అందుకే రకరకాలైనటువంటి బానిస బ్రతుకుల్లో ఉంటున్నారు. ఐగుప్తు శాపము ఏలుతూ ఉంది మనుషుల మీద, మోయాబు శాపం ఏలుతుంది మనుషుల మీద, సొదొమ గొమొర్రా శాపం మనుషుల మీద ఏలుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇంత భయంకరమైనటువంటి శాపములో మనిషి ఉన్నాడు. అందుకే ఈ శాపాన్ని ఏ విధంగా శాపం వచ్చిందో ఆ పాపాన్ని కూడా తీసేయాలని చెప్పి దేవాది దేవుడు ఏం చేశాడంటే ఆయనే ఇంకా మనిషిని పంపించలే, ఏ దేవదూతను పంపించలా, అక్కడ 24 పెద్దలు ఒకరిని పంపించలా, ఎవ్వరిని పంపించలేదు. కానీ స్వయాన దేవుడు దిగి వచ్చాడు. అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా? స్వయాన దేవుడు దిగి వచ్చాడండి. ఎవరి కొరకు? ఒకసారి ఇలానండి, నా కొరకు. చెప్పొచ్చు కదా, మన కొరకే దేవుడు దిగి వచ్చాడు. ఎందుకొరకు? మనము మహిమను కోల్పోయామని, మనం పాపంలో పడిపోయామని, దేవుని ప్రసన్నత మనకి దూరం అయిపోయిందని దేవుడు ఏం చేశాడంటే స్వయాన తానే మనుష్య రూపంలోనికి వచ్చాడు. ఆయన శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడంట. యోహాను 1:14 ఉంటుంది. కాబట్టి శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఆయన నివసించాల్సి వచ్చింది. ఆయన పాపుల మధ్యలో సంచరించాల్సి వచ్చింది. ఆయన పాపలోకంలో సంచరించాల్సి వస్తుంది. నోవహు కాలంలో భూమి అంతా పాపంతో నిండిపోయిందంట. దేవుడికి కోపం వచ్చేసింది, దేవునికి ఉగ్రత వచ్చేసింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అయ్యా నోజం సమీపించి ఉన్నది, అందరూ మారు మనసు పొందండి, దాని కొరకు సిద్ధపడండి అని 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటన చేసి శిష్యులను సువార్త ప్రకటన చేసిన తర్వాత ఆయన సువార్త ప్రకటనలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పి ప్రపంచానికి సవాలు విసిరాడు యేసు ప్రభు. సవాలు విసిరితే ఇప్పటి వరకు కూడా జవాబు చెప్పగలిగిన వారు లేరు. ఎందుకంటే ఆయన సకల పరిశుద్ధుడు, ఆయన సర్వ పరిశుద్ధుడు, ఆయన పోలిన వారు ఎవరునూ లేరు. ఆయన రక్తములో కానీ ఆయన యొక్క దేహములో కానీ 33.5 సంవత్సరాల జీవితంలో పాపము లేనటువంటి యేసు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనిషికి పుట్టాడు కాలడే, కానీ ఒక కన్యకు పుట్టాడు. చేత గర్భము ధరించబడ్డాడు కాబట్టి ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన మహిమ కలిగిన వాడిగా పుట్టాడు. ఆయన పుట్టుట తోడనే పశువుల తొట్టిలో పొరిండబెట్టబడితే ఆయన మీదకి ఆ మహిమ, ఆ వెలుగు పరలోకము నుండి ఉదయించిందంట. అంత గొప్ప మహిమ కలిగినటువంటి దేవుడు, అంత గొప్ప ప్రకాశమానమైన వెలుగులో ఉన్నటువంటి దేవుడు ఎదుగుతూ కూడా ఆ మహిమనే కలిగి ఉన్నాడు. ఆ మహిమనే కలిగి ఆ మహిమనే క్యారీ చేస్తూ ఉన్నాడు. ఎక్కడి వరకు అంటే సిలువ వరకు క్యారీ చేశాడు. ఆయన మాట్లాడితే స్వస్థత, ఆయన చూస్తే చూపులోనే ప్రభావం, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత, దయ్యముల నుండి విడుదల, ఆయన రక్తములో కానీ ఆయన తాకిడిలో కానీ అన్నిటిలో అద్భుతం ఉంది, ప్రభావం ఉంది, దేవుని స్వస్థత ఉంది. ఎంత గొప్ప దేవుడు. చివరి ఆఖరికి ఏం చేశారంటే, నేను వచ్చింది వీటి కొరకు కాదు, నేను నశించిపోయిన దాని కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్పి యేసు ప్రభువు అన్నారు. హల్లెలూయా. ఎందుకొరకు భూమి మీదకి యేసయ్య వచ్చాడంటే, ఎవరైతే మనుషులందరూ కూడా పాపం చేసి మహిమను కోల్పోతున్నారు కదా, ఆ మహిమను కోల్పోతున్న మనిషిని మరలా మహిమలోనికి తీసుకురావాలి, మరలా దేవుని సన్నిధికి తీసుకురావాలి, మరలా ఏదైనా తోటకు తీసుకురావాలి, మరలా ప్రభుతో మాట్లాడేటట్టుగా చేయాలి, మరలా దేవునితో డిస్కస్ చేసేటట్లుగా ఆదాము వలె, మొదటి ఆదాము వలె చేయాలి, మరలా వారు దేవుని ప్రభావం చేత నింపబడాలి అని చెప్పి దేవుడే ఏం చేస్తున్నాడు అంటే, మనుష్య రూపంలోనికి వచ్చి ఆయన స్వరూపాన్ని మనిషికి ఇవ్వడానికి ఏం చేశాడు అంటే, ఆయన 33.5 సంవత్సరాలు ఆ మహిమతోనే ఉన్నాడు, ఆ ప్రభావంలోనే ఉన్నాడు, ఆ శక్తితోనే ఉన్నాడు, ఆ పరిశుద్ధతోనే ఉన్నాడు. ఆ పరిశుద్ధతోనే ఉండి ఆయన సిలువనేకి చనిపోయి ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. గట్టిగా చప్పట్లు కొడదామా?
హల్లెలూయా. మూడవ దినాన్ని తిరిగి లేచాడు. మరణము బంధించుండుట అసాధ్యము అని చెప్పి పేతురు ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డారు. మరణం ఆయన బంధించి ఉండలేదు కదా. సమాధులు కానీ, ముద్రలు కానీ, హేరోదు కానీ, అలాగే ఇంకా పిలాతు కానీ, ఇంకా కాపలాదారులు కానీ, సైనికులు కానీ, రోమ ప్రభుత్వము కానీ ఏది ఆపలేకపోయింది ఆయన పునరుద్ధానాన్ని. గట్టిగా ఆమెన్ చెప్తూ గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమెన్. హల్లెలూయా. మీలో ఏమాత్రం కూడా చలనం లేదు. నా గొంతే పడిపోవాలి అంతే కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభుల వారు ఎప్పుడైతే మరణాన్ని గెలిచాడో, మూడవ దినాన్ని తిరిగి లేచాడో, ఆయన చెప్పినటువంటి ప్రమాణాలన్నీ కూడా, వాగ్దానాలన్నీ కూడా, అలాగే ప్రవచనాలు అనేకమైనవి నెరవేరిపోయినాయి. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మరణించాడు మన కొరకు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన ఎప్పుడైతే శిలువ మీద చనిపోయాడో, శిలువ మీద చనిపోవడం ద్వారా ఇదిగో లోక పాపలను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లని యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభుల గురించి అన్నారు. లోక పాపాలు ఆయన మోసుకొని వెళ్ళాడు. ఎక్కడికంటే శిలువ మీదకి. ఎందుకంటే ఆ శిలువలో ఆ పాపాలు కొట్టేయడానికి, ఆ శిలువలో వస్తున్నట్టు ఆ శిలువలో ఆ శిక్షను అనుభవించడానికి, మనందరి శిక్షను అనుభవించడానికి ఆయన అనుభవించాడు. మనందరి మీద వస్తున్న శిక్ష, మనందరి మీద వస్తున్నటువంటి ఆ నింద, దానికి వచ్చే ఫలితం ఆయన అనుభవించేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు శిలువలో సర్వము కూడా మనకి బదులుగా అనుభవించేశారు. సర్వం మనకి బదులుగా అనుభవించేసి ఆయన తిరిగి లేచారు. ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఆయన 40 దినాలు పునరుద్ధానుడుగా భూమి మీద సంచారం చేశారు. దానికి గుర్తులు అనేకం ఉన్నాయి. 500 మందికి ఆయన కనబడ్డారంట. కాబట్టి ఆయన పునరుద్ధానుడై లేచాడు. లేచి 40 రోజులు భూమి మీద తిరిగి అప్పుడు ఆయన మేఘము చేత, పరలోకపు దూతల చేత కొనిపోబడిపోయి ఇప్పుడు పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున ఉండి ఆయన మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు, పలాని వారిని తీసుకురాయ్యా, పలాని వారిని తీసుకురాలి. యేసుకి ఏమాత్రం కూడా బాధ తగ్గలా. నా కార్యం అయిపోయింది అనుకోట్లా. ఇంకా అయ్యా పలానా వారు రక్షించబడాలయ్యా, పలానా వారు ఇంకా పాపంలోనే ఉన్నారయ్యా, పలానా వారు ఇంకా శాపంలోనే ఉన్నారయ్యా, వారిని రక్షించయ్యా, వీరిని కాపాడయ్యా అని చెప్పి యేసు ప్రభుల వారు తన కార్యాన్ని జరిగిస్తూనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నేను ముగించేస్తున్నా. దేవుని యొక్క వాక్యము ఏం తెలియపరుస్తుంది అంటే, నమ్మువారు కృపచేతనే క్రీస్తు యేసునందల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తెచ్చబడుతున్నారు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. 2 మాటలు చెప్పమంటారా, ముగించేయమంటారా? పర్లేదా? అసలు విషయం ఇది. దేవుని మహిమ మనకి ఎలా వస్తుంది అనేది. యేసు ప్రభుల వారు సిలువలో చనిపోయారు. సిలువలో ఆయన మన శిక్షను అనుభవించారు. సిలువలో మనకి రావాల్సిన పాపమును అనుభవించారు. ఆయన సర్వలోక పాపములకు, ఆయన మానవాళి పాపములకు శాంతికరమై ఉన్నాడని యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9 వచనాల్లో ఉంటుంది. సర్వలోక పాపములు, అందరి పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడంట. అందరి పాపములు ఆయన చేసిన కార్యము ద్వారానే అవి విరిగిపోతున్నాయి, పాపాలన్నీ కొట్టివేయబడుతున్నాయి. యేసు ప్రభువు వారు ఎప్పుడైతే శిలువలో వేలాడారో, కొలస్సీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు 2వ అధ్యాయం 13వ వచనం నుండి, ధర్మశాస్త్రము అలాగే మరణము మనుషులను చంపేస్తూ ఉంటే, అయితే ఈ మరణము మనుషులను మింగేస్తుంటే, వారు చేసిన దుష్కార్యాలను బట్టి, దుష్క్రియలను బట్టి మనుషుల మీదకి మరణం అనే శిక్ష వస్తూ ఉంటే, దేని ద్వారా అంటే ధర్మశాస్త్రము ద్వారా. ధర్మశాస్త్రం ద్వారా మనిషి మీదకి ఆ శిక్ష వస్తూ ఉంటే, యేసు ప్రభుల వారు ఆ ధర్మశాస్త్రాన్ని, రాత రూపకమైన పత్రికను ఆయన సిలువకు వేసి కొట్టేశాడు. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రానికి ఆయన అంతం పలికేశాడు ఆయన సిలువ కార్యము ద్వారా. వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, పొరుగు వారిని ఏది ఆశించొద్దు అని చెప్పి, నీ దేవుడైన ప్రభువునే నీవు ఆరాధించాలి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటించాలి. ఇవన్నీ 10 ఆజ్ఞలు కూడా దేవుడే తెలియపరిస్తే, మరలా ఆ దేవుడే భూమి మీదకి వచ్చాడు. తాను రాసిన రాతను తానే సిలువ ద్వారా కొట్టేశాడు. హల్లెలూయా. సిలువతో ఆయనే మేకులకి వేసి కొట్టేశాడంట. దేన్ని అంటే ధర్మశాస్త్రాన్ని. ధర్మశాస్త్రం అనగా పాపం అనగా ఎట్టిదో అది తెలియపరచబడుతుందని పౌలు భక్తుడు రాశాడు లేఖలో. ధర్మశాస్త్రం అంటే పాపమే.
నువ్వు ఇది చేసావా జాగ్రత్త, శిక్ష వచ్చింది, నువ్వు ఇది చేసావు పాపంలో పడిపోతావు అని చెప్పి ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా మనిషిని గుచ్చి పొడుస్తుంది, మనిషిని ఎత్తి చూపిస్తుంది, ఏలెత్తి చూపిస్తుంది. నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పి. యేసు ప్రభుల వారు ఏదైతే పాపం చూపిస్తుందో ఆ పాపం చూపించే ధర్మశాస్త్రాన్ని తన రక్తము ద్వారా ఆ చేవ్రాత అంతటిని కూడా తుడిచివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఆ కార్యం జరిగించేశారు. అయితే యేసు ప్రభుల వారు ఆ కార్యం జరిగించారు కాబట్టి మహిమ మనకి ఎలా వస్తుంది అంటే యేసు ప్రభుల వారి స్థానంలోనికి మనం వస్తేనే, అంటే ఆయన కృపను పొందుకుంటేనే, ఆయన కృపను పొందుకొని అంటే ఆయనను నమ్మి బాప్తిస్మం పొందుకుంటే, ఆయనలోనికి మనిషి వస్తే బైబిల్ సెలవిస్తుంది, గలతీ 3:27 ఉంటుంది, ఇప్పుడు బాప్తిస్మం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారని. దేవుని బిడ్డలారా, యేసయ్యలోనికి మనం రావాలంటే ఎలా? బాప్తిస్మం పొందుకోవడం ద్వారా. నీటి బాప్తిస్మం పొందుకుంటే వారు యేసయ్యను ధరించుకుంటారు, యేసయ్య వారిలోనికి వచ్చి నివాసం ఉంటారు. మహిమ కలిగిన దేవుడే, భూమి ఆకాశములు పట్టజాలినటువంటి దేవుడే మనల్ని కోరుకోవటం, మన హృదయంలో ఉంటే, మన శరీరంలో ఉంటే ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ఇంత గొప్ప భాగ్యము మనకి అనుగ్రహించబడింది కనుక, ఇంత గొప్ప ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడింది కనుక అది ఎలా ఫ్రీగా, అది ఎలా యేసయ్య కష్టాలు పడితే, నానా శ్రమలు పడితే, ఒక మనిషి పడలేనటువంటి శ్రమలు పడితే, ఒక దేవుడే పడరాని పాట్లు పడితే వచ్చినటువంటి భాగ్యం ఉచితంగా వచ్చింది మనకి. కొనుక్కోట్ల మనం ఫ్రీగా రక్షణ వస్తుంది కనుక ఆ రక్షణ అతి సమీపంగా ఉంది. ఆ రక్షణ ఇప్పుడు నీకు కూడా సమీపంగా ఉంది. ప్రకటిస్తూ ఉండగా ప్రభు వాక్యము సెలవిస్తుంది, ఆయన ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ, దేవుడు అంటేనే ప్రేమ. లవ్ ఈక్వల్స్ టు గాడ్, గాడ్ ఈక్వల్స్ టు లవ్. కాబట్టి దేవుడు అంటేనే ప్రేమ. దేవుని బిడ్డలారా, కనుక ఆయన ప్రేమ కలిగిన దేవుడే ఆ ప్రేమను మనకు చూపించాడు. ఆ ప్రేమ సిలువలో మనకందరికి కూడా వచ్చింది. అయితే దానిలోనికి రావాలంటే యేసు ప్రభుని నమ్మితే సరిపోతుంది. కొన్ని లేఖనాలు మీకు చెప్తాను త్వరగానే, ఇంక బైబిల్ తీనవసరం, ఒకవేళ రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. కొన్ని లేఖనాలు యేసులోనికి వస్తే మనకేమవుతుంది? రోమాపత్రిక 8:1 ఉంటుంది, కాబట్టి మీరు రోమాపత్రిక 8:1, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారు ఏ శిక్షా విధియు లేదు. యేసులోనికి వస్తే ఏ శిక్షా విధి వారి మీద ఉండదు. అంటే అయ్యో పాపం చేశాం కదా, మన మీదకి శిక్ష వచ్చిద్దేమో, ఏ దొంగతనం చేశాం కదా మన మీదకి శిక్ష వచ్చిద్దేమో, ఏ దోపిడీ చేశాం కదా మన మీదకి శిక్ష వచ్చిద్దేమో, మనల్ని కొట్టేస్తారేమో, జైల్లో వేస్తారేమో, ఇంకా చంపేస్తారేమో అనేటువంటి భయం కలగవచ్చు. కానీ యేసులోనికి వస్తే ఆ భయము లేనే లేదు. ఎందుకంటే యేసులోనికి రావడం ద్వారా యేసయ్య నీ పాపాలను 2000 సంవత్సరాల క్రితం సిలువలో మోసేశారు. ఆయన మోసేశారు కాబట్టి ఆ క్రీస్తు యేసులో ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఉంటుంది, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయను, ఇదిగో క్రొత్తవాయను. వెంటనే అంట ఇదిగో అంటే అప్పటికప్పుడే క్రొత్తగా మార్చబడుతున్నాయి. ఎలా అంటే యేసయ్యలోనికి వస్తే, యేసయ్య సిలువలో మనకు బదులుగా చనిపోయారు కాబట్టి మనం యేసయ్య నమ్ముకోవడం ద్వారా ఏమవుతుందంటే మనం యేసు లాంటి వారముగా మారిపోతాం. యేసు లాంటి వారముగా మారిపోయామంటే యేసు మహిమ మనకు వచ్చేసిందని. పాపం చేయడం ద్వారా మహిమను కోల్పోయినటువంటి మనిషి యేసయ్యను నమ్ముకుంటే మరలా ఆ మహిమ ఉచితంగానే వస్తుంది. ఆ మహిమ ఎలా పొందుకున్నాం అంటే క్రీస్తుని నమ్మటం ద్వారా. క్రీస్తుని నమ్మితే శిక్షావిధి కొట్టివేయబడుతుంది. క్రీస్తుని నమ్మితే వారు క్రొత్త సృష్టిగా మార్చబడతారు. అంటే పాత స్థితి, పాత స్వభావం, పాత పాపము, పాత ఆలోచన విధానము, పాత క్రియలు, పాత నడవడిక, పాత పద్ధతులు, పాత ఆచారాలు ఇవన్నీ కూడా కొట్టివేయబడతాయి. ఆ వ్యక్తి నూతనంగా మార్చబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో క్రొత్త వైన్ అంటే వెంటనే చేంజ్ వస్తుంది. సౌలు భక్తుడిని ఎప్పుడైతే దర్శించాడో ప్రభు, వెంటనే ఆయన స్వస్థత పొందాడు. దేనికంటే ఆత్మకు స్వస్థత వచ్చింది. అందుకే పరుగెత్తుకుంటూ సంఘాన్ని పాడు చేసుకుంటూ వెళ్ళేవాడు. వెంటనే అతడు ఏం చేశాడు? అతడు ప్రార్థన చేయించున్నాడు. మార్పు వచ్చేసిందండి. ప్రార్థన చేస్తున్నాడు అతడి స్థితి మారిపోయింది. ఇంకా దేవుని గురించిన దప్పిక పెరిగిపోయింది. దేవుని గురించిన, దేవునితో గడపాలి, దేవుని ప్రకటించాలి. ఎందుకంటే నూతనమైన ఆలోచన, క్రొత్త స్వభావం, క్రొత్త స్థితి, క్రొత్త అలవాట్లు, క్రొత్త పద్ధతులు, క్రొత్త లక్ష్యాలు, క్రొత్త దర్శనాలు పౌలులోనికి వచ్చేసినాయి. కారణం ఏంటంటే క్రీస్తు యేసులోనికి అతడు వెళ్ళాడు.
కాబట్టి క్రీస్తు యేసులో ఉన్నవారు నూతన సృష్టిగా, క్రొత్త సృష్టిగా అప్పటికప్పుడే మార్చబడతారు. రోజులు గడవవసలా, నెలలు గడవవసలా, సంవత్సరాలు గడవ, ఇప్పుడే మేము జన్మించామండి ఇంక కొంత టైము, అదేం అవసరం, వెంటనే చేంజ్ వస్తుంది యేసయ్యను నమ్ముకుంటే కనుక. అలాగే మరొక విషయం ప్రకటన గ్రంథం 14:13 ఉంటుంది, ప్రభువు నందు మృతి నందు మృతులు ధన్యులు. యేసయ్యలో ఎవరైతే మృతి పొందుతారో వారు ధన్యులుగా మార్చబడతారు, వారికి ధన్యత అనుగ్రహించబడుతుంది. ధన్యత అంటే దానికి అర్థం ఏంటి? ధన్యత అంటే ఆశీర్వాదం అని అర్థం, ధన్యత అంటే మేలు అని అర్థం. కాబట్టి ఎవరు మేలు పొందినవారు, ఎవరు ఆశీర్వదించబడినవారు అంటే ఎవరైతే ప్రభువులో మృతి పొందుతారో వారే ఆశీర్వదించబడినవారు, ఎవరైతే ప్రభువులో చనిపోతారో వారే ఆశీర్వదించబడినవారు. కనుక ప్రతి ఒక్కరు కూడా చనిపోవాల్సిందే. మరణము చూడక బ్రతుకు, మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు అని వాక్యము సెలవిస్తుంది. కనుక అందరూ చచ్చిపోవాల్సిందే. కానీ శారీరకంగా నీవు చచ్చిపోయే ముందు యేసయ్యను నమ్ముకుంటే కనుక ఆత్మీయ చావు ఆ వ్యక్తికి ఎప్పుడు ఉండదు. హల్లెలూయా. ఆత్మీయ చావు ఉండదు, అతడు ప్రభువుతో కలుసుకుంటాడు. కనుక ప్రభువు నందు మృతి నందు మృతులు ధన్యులు. ఇక్కడ చెప్పబడుతున్న మృతి ఏంటంటే శారీరకంగా యేసు ప్రభుని ముందే నమ్మేసి అతడు చనిపోతే, చనిపోయిన తర్వాత అతడు ధన్యుడవుతాడు. ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది, దశలోనికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 16-17 వచనములో ఉంటుంది, ఆయన యందు మృతి నొందిన వారు మొదట లేస్తారు. హల్లెలూయా. మొదట లేస్తారు. మృతి ప్రభువులో పొందితే అది ధన్యత. అలాగే మృతి ప్రభువులో పొందితే నాలుగో మాటనా, ఒకటి శిక్ష కొట్టివేయబడుతుంది, రెండోది వారు క్రొత్త సృష్టిగా మార్చబడతారు, మూడోది వారు ధన్యులవుతారు ప్రభువునందు మృతి నొందితే, నాలుగోది యేసులో ఉంటే వారేమవుతారంట, మొదట లేస్తారు. హల్లెలూయా. మృతి నొంది వారు మొదట లేస్తారంట ప్రభువుతో కలిసి ఉండడానికి. కనుక ఇంకా ఆఖరి మాట మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ ఆఖరి మాటకి దయచేసి బైబిల్ అందరూ తెరవాలని. రోమపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణం ఒకని అపరాధం వలన వచ్చింది, ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ముగించేస్తున్నానండి. ఆఖరి మాట ఇది. యేసు ప్రభుల వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే మనకు తన స్థానం ఇవ్వడానికి. ఒకసారి ఆమెన్ చెప్పండి. అది కావాలా వద్దా? అందరు కావాలి కదా. ఏ స్థానం అంటే దేవునితో కలిసి ఉండే స్థానము. హల్లెలూయా. 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 దైవ స్థానం ఎవరికి వస్తుంది అంటే యేసులోనికి వస్తేనే వారికి వస్తుంది. ఇక్కడ వాక్యము తెలియపరుస్తున్న మాట ఏంటంటే యేసు క్రీస్తు అను ఒక్కని ద్వారానే మనము ఏలుతామంట. హల్లెలూయా. అంతకుముందేమో మరణం అందరినీ పట్టేసుకుంటుంది, ఏలేస్తూ ఉంటుంది. యేసు ప్రభుని నమ్మగానే మరణం పోయింది, యేసు ప్రభు నమ్మగానే వారి మీద ఉన్న శాపం పోయింది, యేసు ప్రభు నమ్మగానే వారి మీద ఉన్న దారిద్ర్యం పోయింది, యేసు ప్రభు నమ్మగానే వారిలో ఉన్న పాపము హృదయానికి అంటినా, శరీరానికి అంటినా, ఆత్మకు అంటినటువంటి మాలినం అంతా కూడా యేసు ప్రభు నమ్మగానే ఆయన రక్తము వారిని కరిగేసింది. కాబట్టి యేసు ప్రభుని నమ్మిన తర్వాత వారందరూ యేసుతో కలిసి రాజ్యం చేస్తున్నారంట. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. యేసుతో కలిసి మనం అందరం రాజ్యం చేస్తూ ఉన్నాం. ఎక్కడ రాజ్యం చేస్తాం? 20వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఉంటుంది, వారు మృతి నొందిన వారై 1000 ఏండ్ల పరిపాలన ప్రభువుతో కలిసి చేస్తారంట. హల్లెలూయా. మొదటిది రాజ్యం. 5 మాటలు మీకు చెప్పాం. ఒకటి ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకుని రక్షించబడితే కనుక వారి మీద శిక్ష ఉండదు. రెండోది వారు క్రొత్త సృష్టిగా మార్చబడతారు ఉన్న పళంగా. మూడోది వారు ధన్యులవుతారు మృతి నొందితే, ఆ మృతి ధన్యత. నాలుగోది మృతి నొందిన వారు మొదట లేస్తారు. ఎక్కడికంటే పరలోకానికి వెళ్ళడానికి. ఐదోదిగా వారు ఏం చేస్తారంట, యేసు క్రీస్తుని ఒక్కని ద్వారానే ఏలుతారు. సాధారణంగా ఎవరు ఏలుతారు? ముఖ్యమంత్రి ఏలుతాడు, ప్రధానమంత్రులు ఏలుతారు, ప్రభుత్వ అధికారులు ఏలుతారు. బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే మనము ఏలుబడి చేస్తూ ఉన్నామంట. హల్లెలూయా. హల్లెలూయా. నాకు అర్థమైపోయింది. ముగించేయ్యా ఏంటి కదా, ముగించేస్తున్నా నేను. హల్లెలూయా. హల్లెలూయా.
చివరిగా ఒక్క 2 నిమిషాలు నేను ముగించేస్తాను, 2-3 నిమిషాలు. యేసు ప్రభులు వారు అంటారు, ఎవరైతే ఆయనలోనికి వస్తారో, ఆయన ఎలాగైతే ఏలుతున్నాడో, ఆ మాట శ్రద్ధగా వినండి, ఆయన ఎలాగైతే సర్వ ప్రపంచాన్ని, విశ్వమంతటిని ఏలుతూ ఉన్నాడో, ఆయనలోనికి వచ్చిన వారికి ఖచ్చితంగా ఏలే అధికారం ఇవ్వబడుతుంది. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుంది? దీన్ని కనుక మీరు తోసుకుపుచ్చుకున్నారనుకో, ఒకవేళ రేపే చావు రావచ్చేమో, రేపే మీ జీవితం అంతమైపోవచ్చేమో, అంత గొప్ప భాగ్యాన్ని పొందుకోకుండా ఉండొద్దు. ప్రభు ఈనాడే పిలుస్తున్నాడు. ఇంత ప్రయాస ఎందుకో తెలుసా? ఈ లైట్లు గట్టి యవనస్తులు చాలా ప్రయాసపడి, అలాగే సేవకులు కూడా చాలా సంతోషంగా, అయ్యో ఇక్కడ పెడితే ఏమైనా జరుగుతుందేమో, సంఘం పెడతారేమో, అదేమో, ఆ భయం ఏమీ లేకుండా మా సంఘస్థులకి, మా గ్రామస్తులకి ఈ సువార్త ప్రకటించబడాలి, ఏమో ఒక్కరైనా రక్షించబడితే బాగుండు, మా గ్రామంలో పరలోక రాజ్యానికి వెళ్ళే వారు సిద్ధపడతారు అని చెప్పి వారు ఎంతో ఆశతో చెప్పగానే వెంటనే అంగీకరించారు. దేవుని బిడ్డలారా, ఇంత ప్రయాస పడుతుంటే, ఇంత పెద్దలు నీలాంబరి గారు, అలాగే పాపరావు తాతగారు అయితే ఇంకా నాకు చెప్పకుండానే వారు చక్కగా సేవకులకి భోజనాన్ని కూడా సిద్ధపరచు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇంత ప్రయాస దాని వెనక ఉంది. ఇప్పుడు చెప్తున్న గంట వర్తమానం గురించే మీరు చాలా ఎప్పుడు ముగిస్తే వెళ్ళిపోతాం కదా అని అనుకుంటున్నారు కదా, కానీ దీని వెనుక 2 నెలల ప్రయాసం ఉంది. దీని వెనుక మీ గ్రామస్తులు కొంతమంది పెద్దవాళ్ళు చేస్తున్న, సేవకులు చేస్తున్న ప్రార్థనలు, ప్రయాసాలు ఉన్నాయి. కాబట్టి ఇంత ప్రయాసపడుతూ ఉంటే మీరు ప్రభువు ప్రేమను పొందుకోకుండా ఇక్కడి నుండి వెళ్ళకూడదు. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇంకా నేను ముగింపు మాటలుగా తెలియపరుస్తున్నా, యేసు ప్రభు నమ్ముకుంటే వారు జీవము కలిగిన వారై వెళ్తారు. ఏ జీవం అంటే, ఏ ఆత్మనైతే ఆదాము పాపం చేసి కోల్పోయాడో ఆ జీవాత్మ వారిలోనికి వచ్చుట ద్వారా వారు ఇంకా ఏలుబడి చేయటం మొదలవుతుంది. వారు పరిపాలన చేస్తారు. వారు మామూలు మనుషులుగా ఉండరు, వారు పరిపాలన చేసేవారుగా ఉంటారు. దేనిలో అంటే 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు. ఇంకా దేనిలో అంటే 5వ అధ్యాయంలో ఉంటుంది ప్రకటన గ్రంథంలో, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారు భూమి మీద రాజ్యము చేస్తారని. అలాగే 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 5వ వచనంలో ఉంటుంది, వారు యుగయుగములు రాజ్యము చేస్తారని. అంటే దేవుని బిడ్డలారా, మనము రాజ్యం చేయటం భూమి మీద మాత్రమే కాదు, భూమి మీద ఉన్నంతకాలము రాజ్యం చేస్తాం, అంత మాత్రమే కాదు 1000 ఏండ్ల పరిపాలన రాజ్యం చేస్తాం, అంత మాత్రమే కాదు యుగయుగాలు ఉండే పరలోక రాజ్యంలో ప్రభువుతో కలిసి రాజ్యము చేయబోతున్నాం. అందరూ గట్టిగా దేవుని స్తుతించుదామా? హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యం చేసే వారంగా మనం మార్చబడబోతున్నాం. ఆమేన్. కనుక ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? సాల్వేషన్ ఈజ్ ఫ్రీ, రక్షణ అనేది ఉచితం. కాబట్టి చాలా సమీపంగా ఉంది రక్షణ, చాలా సమీపంగా ఉంది ప్రభు రాకడ కూడా. కనుక మీరు ఆ రాకడ కొరకు సిద్ధపడాలంటే యేసుని నమ్ముకోండి, హృదయంలో ఆయన విశ్వసించండి. లేకపోతే కనుక ఆయన దొంగ వచ్చినట్లు వస్తాడంటే, లేకపోతే అపవాది కూడా వస్తాడు. ఇదిగో వాడు మెరుపు వలె అపవాది పడ్డం నేను చూశానని యేసే అంటున్నాడు. కాబట్టి అపవాది మోసం చేయవాడు, కన్నింగ్ ఫెలో, వాడు మోసం చేసేవాడు. ఇప్పుడే ఈ క్షణాన్ని మనసులను త్రిప్పేయవచ్చేమో. కనుక మా ఒక్క చిన్న జరిగిన విషయం చెప్పేసి నేను ముగించేస్తా. మనం నిత్యము రాజ్యం చేయాలనేదే ప్రభు ఉద్దేశం, ప్రభు యొక్క అనాది కాల సంకల్పం. ఆయన మనల్ని ఎందుకు చేశాడు అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ఇక్కడున్న ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసు. తల్లిదండ్రులకు తెలియదు కదా, అసలు సృష్టి లేదు కదా, కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు, నేను తెలుసు, మీరు తెలుసు, ప్రతి ఒక్కరు, ఇక్కడున్న దైవజనులు తెలుసు, అధికారులు తెలుసు, ప్రధానులు తెలుసు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రతి ఒక్కరి బ్లూ ప్రింట్ యేసయ్య హృదయంలో ఉండిపోయింది. అప్పుడే ఉండిపోతే యేసు ప్రభువు వారు ఎప్పుడు తీసుకొచ్చారు మనల్ని? ఎందుకంటే మనము ఆయన ప్రణాళికలో నివసించి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలని, ఆయన మహిమను పొందుకోవాలని, ఆయనతో పాటు కలిసి రాజ్యము చేయాలని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఆలస్యము చేయక, ఇదే అతి సమీపము ప్రభు రాకడని, ఇంకా అంతము చాలా దగ్గరుందని మనం అన్ని సూచనలు చూస్తూ ఉన్నాం. దుర్మార్గం పెరిగిపోతుంది, దుష్టత్వం పెరిగిపోతుంది, మనుషులు ధన వ్యామోహంతో నిండిపోతున్నారు, మనుషులు పాపముతో నిండిపోతున్నారు, మనుషులు వ్యామోహాలతో నిండిపోతున్నారు, తిండి ప్రియులుగా, మనుషులు వస్త్రప్రియులుగా, అందము అనేటువంటిది ప్రియులుగా, ఈ లోక ప్రియం ఎక్కువైపోతుంది. ఈ లోకమును అనుభవించేవాడు అతిగా అనుభవించకూడదంట. ఎందుకంటే ఈ లోకము దాని నటనయు గతించిపోతుందని చెప్పి కొరింథు సంఘముతో పౌలు భక్తుడు 7వ అధ్యాయంలో రాశాడు 31వ వచనంలో. ఈ లోకం దాని నటన గతించిపోతుంది, కాబట్టి అది రేపే కావచ్చేమో, ఒకవేళ ఈ వాక్యం ప్రకటించిన తర్వాత అయిపోవచ్చేమో.
ఎవరు చెప్పగలరు దేవుని రాకడను? ఎవరు చెప్పగలరు మన మరణాన్ని? మొన్న ఒక ఆయన ఒక 3 వారాల క్రితం గడిచిన నెలలో ఒక పొద్దున్నే జాగింగ్కి వెళ్తా, మీరు చూసే ఉంటారు చాలా, పొద్దున్నే జాగింగ్కి వెళ్తా ఉంటే కుక్కలు పట్టుకుని చంపేసినాయి ఆయనే. ఏ మనిషి జీవితం ఎలా అంతమైపోద్దా ఎవరికైనా తెలుసా? కాబట్టి 2000 కోట్లకు అధిపతి అని ఒక చిన్న, మాకేమి లేకపోయినా ఒక పిల్లాడు చచ్చిపోతే ఎంత వేదన పడతాం, మన ప్రాణం ఎంత విలువైందని అనుకుంటాం కదా. కానీ ఏం చెప్పగలం? ఏమి కారణాలు లేకుండా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో భూమి మీద. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు ప్రేమతో ఈ వాక్యాన్ని, ఈ మాటను మీ ఎదుటికి తీసుకొని వస్తున్నా. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మన మరణం కూడా ఎప్పుడు వస్తుందో తెలీదు. కానీ ప్రభువు ఈ రాత్రి తలుపు తట్టుచున్నారు. ఎవరైతే తలుపు తీస్తారో యేసు ప్రభులు వారు అంటున్నారు, అతడితో నేను, నాతో అతడు కలిసి భోజనం చేస్తాము అని చెప్పి ప్రభు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయం 21వ వచనంలో ప్రకటన గ్రంథంలో ఉంటుంది, జయించువాని నాతో కూడా తండ్రి సింహాసనం మీద నేను కూర్చుండబెట్టుకుంటా అని చెప్పి యేసు ప్రభులు వారు అంటున్నారు. ఎవరైతే జయిస్తారో, ఎవరైతే యేసు ప్రభుతో నిలబడతారో వారికి సర్వ హక్కులే ఇవ్వబడతాయండి. సర్వ హక్కులు. యేసు ప్రభు అన్నారు, రే మీరు అక్కడ ఉండండి రా పనులుగా, మీరు ఎక్కడ ఉండండి రా అని చెప్పి అంటలా. యేసు ప్రభులు వారి స్వయాన్ని అంటున్న మాట ఏంటంటే, యోహాను భక్తుడితో, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారమే ఎవరైతే దీన్ని జయిస్తారో, ఈ లోకాన్ని జయిస్తారో, జయించిన వారిని నేను కూడా ఆ సింహాసనంలో నాతో పాటు కూర్చుండబెట్టుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మొన్న ఒక కార్యం జరిగింది చెప్పడానికి మీకు చాలా ఇష్టపడుతుంది, ఎందుకంటే అది మిమ్మల్ని ఖచ్చితంగా ప్రేరేపిస్తుంది. గడిచిన 2 వారాల క్రితం నేను మా మందిరంలో ప్రభు ఆత్మచేత ఆ రోజు శనివారం రాత్రి నాకు తెలియని వేదన. అయ్యో యవనస్తులు ఏంటి ప్రభు, ఒక్కడు కూడా వాక్యం వింటలా, సరిగా దేవుని మార్గంలోకి రాట్లా, నశించిపోయే దారిలోనే వెళ్తున్నారు, వ్యసనాల్లోనే ఉండిపోతున్నారు, అకాల మరణం చెందుతున్నారు, ఇలా కాదయ్యా అని నాకు బాగా వేదన కలిగింది. బాగా దుఃఖం వచ్చేసి ఆ రాత్రి చాలా ఆలోచించా, ప్రభుకి ప్రార్థన చేసుకొని ఆ రాత్రి ఒక చిన్న వర్తమానాన్ని అదే ఆత్మ ప్రేరణతో సిద్ధపడి తెల్లారి ఆదివారానికి వాక్యం ప్రకటిస్తే 1:37 ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్లో మా ఛానల్ ఉంది, 1:37 వాక్యం చెప్తే ఒక నిండు యవ్వనస్తుడు రక్షించబడ్డాడండి. హల్లెలూయా. సిలువ స్వర్గానికి స్వాగతిస్తుంది అనే ఒక చిన్న టైటిల్తో వాక్యం చెప్తే, అది నేను చెప్పింది కాదు కదా, దేవుడు చెప్పింది. అందుకే వెంటనే ప్రభు తనని ప్రేరేపించాడు. ఇక్కడే ఉన్నాడు ఆయన, ఆపరేట్ చేస్తున్నాడు. ఫస్ట్ పాట పాడాడు ఈరోజు సంతోష్ అని. ఆయన యవనస్తుడు, నిండు యవనస్తుడు, తన జీవితాన్ని యవన కాలంలో ప్రభువుకి అప్పగించాడు. ఎంత గొప్ప భాగ్యమో. కనుక దేవుని బిడ్డలారా, కాలం ఎంతో లేదు, సమయం ఎంతో లేదు, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. మన మరణము మనల్ని తలుపు తట్టేటువంటి రోజులు ఇవి. ఇక రోడ్డు మీదకి వెళితే తిరిగి సజీవంగా వస్తామనేటువంటి దాఖలాలు లేవు. కనుక ఎప్పుడు మనల్ని మరణము పలకరిస్తుందో మనకు అర్థం కాదు. మరణం అందుకే ఏలుతూ ఉందంట, మరణం అందరినీ మృంగేస్తూ ఉంది, మరణము నాశనం చేస్తూ ఉంది, కిటికీలను ఎక్కుతూ ఉందంట, యవ్వనస్తులనేమి చిన్నపిల్లలనేమి అందరినీ మృంగేయడానికి, నాశనం చేయడానికి. కనుక మరణం అతి సమీపంగా ఉంది. ఇప్పటికే మరణం ఇళ్లలోనికి సమీపించింది. గ్రామాల్లో, వాడల్లో, వీధుల్లో, రోడ్డులో అది సంచారం చేస్తుంది. ఎవరిని మృంగుదునా అని మృంగేస్తూ ఉంది. రేపటి దినాన నిన్నే మృంగేస్తే చక్కగా ఎంతో గొప్పగా జీవించాలని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటున్నాం కదా, ఆ ప్రణాళికలన్నీ శూన్యమైపోతాయి, ఆ ఆలోచనలన్నీ శూన్యమైపోతాయి, ఆ అభిప్రాయాలన్నీ కూడా శూన్యమైపోతాయి. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీకు తెలియపరుస్తూ ఉన్నా, ప్రభు యొక్క రాకడ చాలా దగ్గరగా ఉంది. యేసు ప్రభు ప్రజాచి మరి పిలుస్తూ ఉన్నారు, నా యొద్దకు రావా,
అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, ఆయన మనల్ని చేరదీసేవాడు, ఆయన మనల్ని కౌగిలించుకునేవాడు, ఆయన అత్యధికమైన ప్రేమతో ప్రేమించేవాడు, ఆయన మనల్ని అరచేతిలో చిక్కుకున్నటువంటి ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమకు అంతము లేదు, ఆయన ప్రేమ సువిశాలమైనది, ఆయన ప్రేమ చాలా గొప్పది, ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమను ఎవరునూ వర్ణింపజాలరు. కనుక ఆ ప్రేమలోనికి రండి. ప్రభు పిలుస్తూ ఉన్నాడు. గొప్ప గొప్ప వారే రాజ్యాలను జయించారు. అలెగ్జాండర్ రాజ్యము జయించాడు, ప్రపంచాన్ని జయించాడు, కానీ మరణం ముందు దాసోహం అయిపోయాడు. మరణం అతని ముందు వచ్చి నిలబడితే ఏం చేయలేకపోయాడు. మరణానికి అలా తల దించేసుకున్నాడు. 32 సంవత్సరాలకి జీవితం అంతమైపోయిందండి. 32 సంవత్సరాలకే అతడి జీవితం ఒక వెలిగింది. ప్రపంచం అంతటిని కూడా చిన్న వయసులోనే గడగడలాడించాడు. అలాంటి వాడు మరణానికి దాసోహమైపోయాడు. మరణానికి తల వంచవలసి వచ్చింది. మరణం వస్తే ఎవరైనంతేనండి. కనుక ఈ రాత్రి ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మరణము నుండి తప్పించేది ప్రభు మాత్రమే. మరణము తప్పించుట మన ప్రభు అయిన యెహోవా వశము. హల్లెలూయా. కనుక ఆయన మరణము తప్పించడానికి ఈ రాత్రి తన వాక్కును పంపించాడు. తన వాక్కును పంపించి 107వ కీర్తనలో 20వ వచనం ఉంటుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడి ఉన్న గుంటలో నుండి వారిని విడిపించెను. ఏ గుంట అది? పాపం అనే గుంట. ఏ గుంట అది? శాపం అనే గుంట. ఏ గుంట అది? మరణం అనే గుంట. కాబట్టి ఈ గుంట ఏ గుంట అంటే మనల్ని బంధించేసేటువంటి గుంట. గుంట కిందకు ఉండదు, కానీ ఆ గుంట విడిపించుతూ ఉందంట. ఆ గుంట నుండి ప్రభు విడిపిస్తున్నాడు అంటే ఇది బంధించేటువంటి గుంట. కాబట్టి యేసయ్య నమ్ముకోండి. యేసయ్య విడిపించేవాడు, యేసయ్య బాగు చేసేవాడు. ఆయనే వాక్కు రూపంలో వచ్చాడు. ఆది యందు దేవుడు ఉండిన వాక్యము దేవుడే ఉండి, ఆ వాక్యం ఆది యందు వాక్యం ఉండిన వాక్యం దేవుని వద్ద ఉండి, ఆ వాక్యమే దేవుడే ఉండి, ఆ వాక్యం కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను అని వాక్యము సెలవిస్తుంది. ఆ వాక్యము పంపబడింది. ఏ వాక్యం అంటే యేసయ్య అనే వాక్యము. ఆ వాక్యము మనుషులను బాగు చేస్తూ ఉంది, సమాజాలని బాగు చేస్తూ ఉంది, దేశాలని బాగు చేస్తూ ఉంది. ఆ జాతి ఈ జాతి అని లేదు, అందరినీ బాగు చేసుకుంటూ, ఖండాలని బాగు చేసుకుంటూ, ఖండాలను వెలిగించుకుంటూ వస్తుంది. ఆ వాక్యం ఈరోజు నీ దాకా వచ్చింది. ఎందుకు అంటే నిన్ను వెలిగించడానికి, నిన్ను విడిపించడానికి, పాపము నుండి విడిపించి శిక్ష నుండి తప్పించి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా మనమందరము కూడా దర్శించబడదాం. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి దేవుని రాకడకు. అందరం కళ్ళు మూసుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన నేను ముగించేస్తూ ఉన్నాను. వీలైతే అందరూ లేచి నిలబడగలరా? దయచేసి అందరూ లేచి నిలబడండి. ఒక 5 నిమిషాల్లో ముగించేసుకుందాం. అందరూ లేచి నిలబడి సమయం ఎంత వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి ప్రభు వైపు చూస్తూ, మీకు ఇష్టమైతే మీ చేతులు ప్రభు వైపు చాచి అందరూ కూడా కన్నులు మూసుకోండి. ఎవ్వరు కన్నులు తెరవద్దు. ప్రభు నీతో మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నిర్ణయం తీసుకోకుండా ఎక్కడి నుండి వెళ్ళొద్దు. నీ ఒట్టిగా వెళ్ళొద్దు. నీ హృదయంలో యేసయ్య నింపబడాలి, ఆయన మాటలు నింపబడాలి. నీ హృదయంలో ప్రభువుని వెళ్ళు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సెలవిస్తుంది. కనుక సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిని వాక్యము సెలవిస్తుంది. అందరూ కూడా ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? యేసయ్యా మీకు వందనాలు, 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 వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అమ్మ ఒక 2 నిమిషాలు ప్రభు వైపుకు చూస్తూ, అందరం కూడా ప్రభు వైపుకు చూస్తూ మొర పెడదామా? నన్ను ఎందుకు ప్రేమించినావో, నాలో ఏ మంచి చూసావో, నన్ను ఎందుకు ప్రేమించినావో, నాలో ఏ మంచి చూసావో, ఏ మంచి నాలో లేకున్నా ఎవరు నిన్ను అడగలేరనా, ఏ జవాబు చెప్పలేవయ్యా, అడిగి అడిగి
అలసిపోయిన. యేసే ప్రేమ ఎంత గొప్పదో తెలుసా ప్రియ దేవుని బిడ్డ? ఎంత గొప్ప ప్రేమతో ప్రభువు నిన్ను ప్రేమించాడో, ఆ ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ, ఆ ప్రేమ నిజ స్నేహితుని ప్రేమ, ఆ ప్రేమ తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రేమ, ఆ ప్రేమ నిన్ను అరచేతిలో చెక్కుకున్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ సిలువకెక్కినటువంటి ప్రేమ, ఆ ప్రేమ నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నటువంటి ప్రేమ, నీ కొరకు వస్త్రము చెంపబడినటువంటి ప్రేమ, ఆ ప్రేమ నీ కొరకు నిలువున శిథిలమైపోయినటువంటి ప్రేమ, తనను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి ప్రేమ. నీ గుండెను కాస్తంత నలగొట్టగలగల, విరిగొట్టుకోగలవా? విరిగి నలిగిన హృదయం ప్రభువుకి ఇష్టమైన బలంట. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డ ప్రభు వైపుకు తిరుగు. ఏమో ఎవరి నిమిత్తమే ప్రయాసో, ఒకవేళ నీ నిమిత్తమైతే ప్రియ యవ్వనుడా, ప్రియ యవ్వనురాలా, ఇంకా రక్షణ పొందుకోలేదా? ఎంతకాలం ఆ రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తావు? ఎంతగా ప్రభు నిన్ను ప్రేమించాడో, ఎంతగా ఆయన ఆరచాస్తున్నాడో చేతులను నువ్వు రావాలని, తన కౌగిల్లోకి తీసుకోవాలని, తన ప్రేమను చూపించాలని, నువ్వు కోల్పోయిన మహిమను మరలా ఇవ్వడానికి ప్రభు ఈ రాత్రి నిన్ను ప్రయాసతో పిలుస్తూ, నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా, నాశనే చెప్పనా, ప్రేమనే పాడనా, గుండెలో నిండి ఉన్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. దేవుని బిడ్డలారా, ప్రభు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మాటను, ఆయన ప్రేమను కాదనకు. ఆయన ఎంతో ఆసక్తితో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. క్షమా హృదయము కలిగి నీవెన్ని పాపాలు చేసినా కానీ ప్రభు నీ వైపుగా చూస్తున్నాడు కదా. ప్రభు నిన్నే వరిస్తున్నాడు కదా, నిన్నే కోరుతున్నాడు కదా, నీ వద్దకే రావాలని ఆశపడుతున్నాడు కదా. కనీసం ఈ రాత్రి నీ హృదయం అనే తలుపులు తెరిచి ప్రభువుని ఆహ్వానించగలవా? యేసయ్యా, నాకు నీవు కావాలయ్యా, నీ ప్రేమ కావాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నీవే కావాలయ్యా. నీతో ఉంటే శిక్ష కొట్టివేయబడుతుందని, నీతో ఉంటే నూతన సృష్టిగా మార్చబడతామని, నీతో ఉంటే అయ్యా మా మృతి, మా మరణం అవుతుందని, నీతో ఉండి చనిపోతే మేము సజీవులమై తిరిగి లేస్తామని, అయ్యా నీతో ఉంటే మా ప్రభువా మేము యుగ యుగములు రాజ్యము చేస్తామని ప్రభువా ఈ రాత్రి మాతో స్పష్టంగా మాట్లాడారయ్యా. ప్రభువా, ఇదిగో ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు ఆ భాగ్యం పొందుకోవాలయ్యా. ఒక్కరు కూడా మా ప్రభువా అయ్యా ఇక్కడ నుండి ఒట్టిగా వెళ్ళకూడదయ్యా, నిన్ను కలిగే వెళ్ళాలయ్యా. ప్రతి ఒక్కరి అయ్యా ఇదిగో జీవ గ్రంథంలో ప్రతి ఒక్కరి పేరు లిఖించబడాలయ్యా, ప్రతి ఒక్కరి పేరు లిఖించబడాలయ్యా. యేసు నామములో ప్రతి పేరు లిఖించబడును గాక. ప్రతి ఒక్కరి మీద నీ సన్నిధి ఈ సమయాన్ని దిగివచ్చును గాక. ప్రతి పాపమును, ప్రతి కళంకాన్ని, ప్రతి దోషము యేసు రక్తము ద్వారా కడగండి అయ్యా. యేసు రక్తము ద్వారా ప్రక్షాళన చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి అయ్యా. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైతే ప్రభు కృపకు దూరంగా ఉన్నారో ప్రభు ఈ రాత్రి పిలుస్తూ ఉన్నాడు, ఈ రాత్రే పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించుకోగలవా? ప్రియ సహోదరి సహోదరుడా, యేసే పిలుస్తున్నాడు. రేపటి దినము కాదు, ఈ దినమే రక్షణ దినము. ఆయన వైపు మారు మనస్సును తిరగలవా? మరణం ముందు నీ జీవితాన్ని మహిమకు తీసుకెళ్ళడు యేసే. యేసే తీసుకెళ్ళగలిగిన వాడు కనుక ఈ రాత్రి దైవజనుడు పిలుస్తూ ఉండగా, దైవజనుడు ద్వారా దేవుడు పిలుస్తూ ఉండగా ప్రభుకి నీ హృదయాన్ని అప్పగించుకోగలవా? సిగ్గుపడొద్దు, భయపడొద్దు, ఎటువైపుకు చూడొద్దు. నీవు మహా గొప్ప కార్యం జరిగించడానికి ప్రభువు నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఈ సమయాన ఆయన నీ హృదయంలో కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ నీ హృదయంలో నిండుకొని ఉన్నది. ఈ సమయాన లోకమును చూడొద్దు, మనుషులను చూడొద్దు, నీ పక్కనున్న వారిని చూడొద్దు. ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించు. అయ్యా నాకు నీవు కావాలయ్యా అంటే ఈ రాత్రే నీ చేయి ఆకాశము తట్టు చూపించగలవా? నీ కుడి చేతి ఆకాశము తట్టు చూపించయ్యా, నాకు రక్షణ కావాలయ్యా,
ప్రభువా నేను పాపములో పడి నలిగిపోతూ ఉన్నానయ్యా. ప్రభువా పాపము నన్ను మింగేస్తూ ఉందయ్యా. పాపం నన్ను మోసం చేస్తూ ఉందయ్యా. పాపము నన్ను శాపము చేత పట్టేసిందయ్యా. పాపము నన్ను రోగాల్లో పడేసిందయ్యా. పాపము నన్ను మహిమను కోల్పోయేలా చేసిందయ్యా. పాపము నీ పరలోక రాజ్యానికి చేరకుండా, నిత్య జీవమునకు చేరకుండా అడ్డుపడిపోయిందయ్యా. నాకు నీవు కావాలయ్యా, నీ ప్రేమ కావాలయ్యా, నీ మహిమ కావాలయ్యా. నిన్ను నమ్ముట ద్వారా వచ్చేటువంటి నిత్య జీవపు ఆశీర్వాదాలు కావాలయ్యా అని చెప్పిన వారు మీ కుడి చేయి మరొకసారి పిలుస్తూ ఉన్నా. ఈ రోజే నీది, రేపటి రోజు నీది కాదు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, ప్రియ అయ్యా, తల్లి, ఈ దీనదాసుడి మనవి, ఈ కేకను ఒక్కసారి ఆలకించి ప్రభు ప్రేమనిరిగి, అయ్యా నా జీవితము నీకేనయ్యా, అయ్యా నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నా కొరకు సిలువనెక్కావని, నీవు నా కొరకు ప్రాణాన్ని అప్పగించేసావని, నీవు నా కొరకు సర్వము అప్పగించేసి ప్రభు దరిద్రుడు వైపు మా ప్రభు ద్వారా హక్కులని మేము కలిగి ఉండాలయ్యా. యేసయ్యను నమ్ముకుంటే దేవుని బిడ్డలారా మరొకసారి పిలుస్తూ ఉన్నా. నాకు యేసయ్య కావాలి అన్నవారు మీ కుడి చేయి పైకి. యేసయ్యకు దూరం అయిపోతే కనుక, ఒకవేళ యేసయ్య దగ్గరికి వచ్చి కూడా లోకంలో పడిపోతే, ప్రభువు నేను ప్రేమతో పిలుస్తున్నాను, యేసయ్యా నువ్వు నాకు కావాలి. వారు మరి ముఖ్యంగా త్వరగా చేయొద్దని మీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. రక్షణ పొందుకోని వారు ముందుకు ఒకసారి రండి. ఇది మీ కొరకు పెట్టినటువంటి కూడికే ప్రభు పెట్టించాడు. మీ కొరకు దైవజనులు అభిషిక్తులైన దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు కాబట్టి ముందుకు ఒక్కసారి రావాల్సిన, చేయెత్తిన వారు ఒక్కసారి ముందుకు రండి. సమయం ఆలస్యం అయిపోతుంది. చేయెత్తిన వారు ఒక్కసారి ముందుకు రాగలరా? నేను రక్షణ పొందలేదు అన్నవారు, అలాగే రక్షణ పొంది కూడా ఆత్మీయ జీవితాన్ని పడిపోయినట్లుగా, మోసపోయినట్లుగా, అపవాది చేతిలో పడిపోతున్నట్లుగా అనిపించిన వారు కూడా ముందుకు రండి. దైవజనులు ప్రార్థన చేస్తారు.